వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. మహబూబ్ నగర్కు ఐఐటి కళాశాల ఫలించనున్న ఎమ్మెల్యే ఎన్ఎం ఎన్నికల వాగ్దానం. మహబూబ్ నగర్ అభివృద్ధికి 3 మెగా ప్రాజెక్టులు. మహబూబ్ నగర్కు ఐఐటి కళాశాల రావడం గర్వకారణం. 30 కోట్ల రూపాయలతో మన్యంకొండ పుణ్యక్షేత్రం అభివృద్ధికి ప్రణాళికలు. మహబూబ్ నగర్లో ఇంటర్ స్టేట్ బస్టాండ్ ఏర్పాటుకు సీఎం అనుమతి. ఐఐటి కళాశాల మహబూబ్ నగర్కు రావడంలో ఎమ్మెల్యేలు జీఎంఆర్ అనిరుద్ రెడ్డిల సహకారం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్కు ఐఐటి కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఐఐటి కళాశాలను మహబూబ్ నగర్కు తీసుకురావడంలో సఫలీకృతం అయ్యామని, వచ్చే విద్యా సంవత్సరమే కళాశాల ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జి మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సమ్మతితో మనకు ఐఐటి కళాశాల వస్తున్నట్లు ఆయన చెప్పారు. మహబూబ్ నగర్ మండలంలోని చెరువులను కోయిల్ సాగర్ నుంచి లిఫ్ట్ చేసి నింపేందుకు ముఖ్యమంత్రిని కోరామని, ఇరిగేషన్ మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, అవేజ్, కృష్ణయ్య యాదవ్, సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మహబూబ్ నగర్కు విద్యా సంస్థల ఆవశ్యకత చెప్పడంతో వారు గుర్తించి ఐఐటి బాసర తరహా విద్యాలయాన్ని మహబూబ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇది మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, విద్యా ప్రేమికులకు అందరికీ కూడా ఒక శుభవార్త. ఈ ఖ్యాతి మన మహబూబ్ నగర్ జిల్లాకు దక్కడం, మన పాలమూరు పట్టణం ఆనుకొని ఆ విద్యా సంస్థ రాబోతుండడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. మా కోరికను మన్నించి ఐఐటిని మహబూబ్ నగర్కి ఇచ్చిన జిల్లా ముద్దుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు వాళ్ళతోటే ఆ ఐఐటి వైస్ ఛాన్సలర్ తోటే సైట్ విజిట్స్ అన్నీ చేయడం జరిగింది. మహబూబ్ నగర్ చుట్టుముట్టు ఓ 40-50 ఎకరాలు ఆ విద్యా సంస్థకు కేటాయించాల్సి వస్తుంది. దానికోసం కలెక్టర్ గారితో, అడిషనల్ కలెక్టర్ తోటి, ఆర్డీఓ తోటి అందరితోటి రాత్రే ఇన్ఫామ్ చేసి మీటింగ్ పెట్టుకొని ఈరోజు ఆ టీమ్స్ 2-3 సైట్లను చూసి వచ్చింది. వాళ్లకు నచ్చిన సైట్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మనకు చెప్తారు. దీనికి సంబంధించిన జీవో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రాబోయే కొన్ని రోజుల్లో జీవో వస్తుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే తరగతులు మొదలు పెట్టాలని చెప్పి మేము కోరినాం. దానికి ముఖ్యమంత్రి గారు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకొని ఈ ఐఐటి వైస్ ఛాన్సలర్ గారు నెక్స్ట్ రాబోయే విద్యా సంస్థ అంటే ఆగస్టు ప్రారంభమవుతుంది, ఇంజనీరింగ్ లేదా ఇంటర్ జూలైలో అవుతుంది. సో వారు కూడా సుముఖంగా ఉన్నారు. ఇది ఎంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అంటే, బాసరలో ఏదైతే ఐఐటి బాసర అని చెప్తామో, గోదావరి నది ఒడ్డున ఉన్నది. 9,000 మంది విద్యార్థులు తెలంగాణ నలుమూలల నుంచి అక్కడ మెరిట్ ఆధారంగా అక్కడికి వచ్చి అక్కడ చదువుకుంటూ ఉన్నారు. మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా కొన్ని వందల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం బాసరలో సెలెక్ట్ అయిపోతారు. సో మన విద్యార్థులకు ఇప్పుడు అక్కడంత దూరం వెళ్ళక్కర్ లేకుండా మన ప్రాంతాల్లోనే
ఈ ఇన్స్టిట్యూట్ నెలకొల్పబడుతుంది. ఇది నిజంగా మనందరికీ కూడా రాబోయే రోజుల్లో గర్వకారణమవుతుంది. ఈ IIIT ఇక్కడికి రావడానికి జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, వారు కూడా ముఖ్యమంత్రి గారితో ప్రస్తావన చేసింది. మా అందరి సమిష్టి కృషితోటి మొత్తం మా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరి ఆలోచన మేరకు ముఖ్యమంత్రి గారి సమ్మతితోటి ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు మహబూబ్ నగర్కు రాబోతా ఉంది. మేము మాట ఇచ్చినాం, మహబూబ్ నగర్ను ఎడ్యుకేషనల్ హబ్గా చేస్తాం. మహబూబ్ నగర్ విద్యార్థులకు విద్యార్థినులకు హయ్యెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ నేల మీదనే ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. దాని అమలు కోసం నిరంతరం మా ఆలోచనలు కానీ, మా శ్రమ కానీ, మా శక్తి కానీ దానికే కేటాయిస్తూ ఉన్నాం. మాకు వేరే రాజకీయాలతో పని లేదు, విమర్శతో పని లేదు. మా పనితనం ద్వారా ప్రజలను మెప్పించాలని చెప్పి కోరుకుంటున్నాం తప్ప సూటిపోటి మాటలు, ఘాటైన విమర్శల రాజకీయం చేయదలుచుకోరు. అందుకు అనుగుణంగానే ఎన్నో విద్యా సంస్థలను ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నాం. అవన్నీ కూడా చాలాసార్లు మీతో పంచుకున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం, మహబూబ్ నగర్ పట్టణంలో ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ కూడా ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. దాని ఆవశ్యకతను వారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు నేషనల్ హైవేస్ బాగుండడంతో కర్ణాటక ప్రాంతానికి చెందిన గుల్బర్గా అటువంటి పెద్ద పెద్ద పట్టణాలు, షోలాపూర్ లాంటి పట్టణాలు కావచ్చు, మహారాష్ట్రకు సంబంధించిన అనేక పట్టణాలు శ్రీశైలం దివ్యక్షేత్రాన్ని దర్శించడానికి వారు మహబూబ్ నగర్ మీద నుంచే వెళ్తారు. కొన్ని వేల వెహికల్స్, కార్లు కావచ్చు, లేదా రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సులు కావచ్చు, ఇతర రాష్ట్రాల బస్సులు కావచ్చు, మన మహబూబ్ నగర్ నుంచే వెళ్ళడం మనందరికీ తెలుసు. కొన్ని వేల మంది ప్రైవేట్ వాహనాల్లో శ్రీశైలానికి బయలుదేరుతాం. వీరశైవం ఈ ప్రాంతాల్లో చాలామంది శైవం ఆరాధనలో శివుని పూజించేవారు ఈ ప్రాంతంలో చాలామంది ఉంటారు. వారందరికీ కూడా జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల దర్శనం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. కాబట్టి కొన్ని లక్షల మంది భక్తులు శ్రీశైలానికి వెళ్తారు. అందులో ప్రధానంగా మన మహబూబ్ నగర్ రూట్నే, మక్తల్ నుంచి మహబూబ్ నగర్ టు బూత్పూర్ నుంచి మన కల్వకుర్తి నుంచి ఆ పైన అమరాబాద్ అటువైపు ఆ రోడ్డు. సో దీన్నే ఎక్కువ వాడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ బస్ స్టేషన్ కావాలి, ఇది ఇరుకైపోయింది మనకు అని చెప్తే ముఖ్యమంత్రి గారు సమ్మతించి నగరం అవతల ఇంటర్ స్టేట్ టెర్మినల్ పెట్టుకోవాలన్న ఒక ఆలోచనకు వారు అంగీకరించారు. అది కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. దానికి ముఖ్యమంత్రి గారు ఆమోదించినందుకు వారికి దాని తరఫున కూడా మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.